హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ కర్బూజా జ్యూస్ చేసుకుందాం. వచ్చేయండి. ఫస్ట్ అయితే కర్బూజాని తీసుకొని దాన్ని పీల్ నీట్గా తీసుకోవాలండి. పీల్తో చేసుకుంటే అస్సలు బాగుండదు, పీల్తో ట్రై చేయకండి. తర్వాత దానిలోని గింజలన్నీ సపరేట్ చేసుకోవాలి. సమ్మర్లో కర్బూజా జ్యూస్ తాగడం చాలా మంచిదండి, చాలా చలవ చేసిద్ది కూడా, స్కిన్కి కూడా చాలా మంచిది కర్బూజా జ్యూస్. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో. కర్బూజాని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మరీ పెద్దగా వేసుకుంటే బ్లెండర్లో సరిగా బ్లెండ్ అవ్వదు, ముక్కలు ముక్కలుగా మిగిలిపోతాయి అన్నమాట. వీలైనంత వరకు చిన్నగానే కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నిటిని బ్లెండర్లో వేసుకొని ఈ స్వీట్కి సరిపోయినట్టు చక్కెర వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను, ఎందుకంటే నేను మళ్ళీ 2 స్పూన్స్ హనీ వేసాను. ఈ స్వీట్నెస్ సరిపోతుంది జ్యూస్కి, ఇంతకంటే స్వీట్గా తాగితే బాగుండదు. మీరు ఓకే అంటే మీరు వేసుకోవచ్చు. సరిపడని పాలు పోసుకోవాలి, కొంచెం పాలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కర్బూజా జ్యూస్. పాలు పోసుకున్న తర్వాత నీట్గా బ్లెండ్ చేసుకోవాలండి, బాగా బ్లెండ్ చేసుకోవాలి, కర్బూజా ముక్కలు లేకుండా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టు బ్లెండ్ చేసుకోవాలి. ఎంత క్రీమీగా ఉందో చూడండి. ఇలా ఉంటే చాలా బాగుంటుంది. కర్బూజా జ్యూస్లో కొంచెం బూస్ట్ వేసుకొని తాగితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.